కళ్యాణ్ నువ్వు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని మాట్లాడిండు. సో మీరు ఏమనుకుంటారు ఈ మాట గురించి? బాగానే అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ తట్టుకోలేడు. పరిటాల రవి తెలుసా? పరిటాల రవి గుండు కొట్టాడు వాడు అతన్ని ఎప్పుడు తట్టుకోవాలి జగన్ గారిని? ఇక్కడ కుర్చీ ఉన్నది ఇరుగా తీస్తా. నెక్స్ట్ అడగండి మీకేం కావాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతున్నారు, ఆయనకి ఇస్తారంటావా? ఇవ్వరు. ఎందుకు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాడ అతను ఏం చేసినా ఇవ్వరు. నేను చెప్పేది నండి, జస్ట్ దూరం. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీ కిచ్చకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని. అలా యమకింకాడు, కు అంటే కుబేడు, డు అంటే డుడు బస్వన్న. నెక్స్ట్ ఎలక్షన్ లో నామినేషన్ వేస్తున్నా. మున్సిపాలిటీలా కొత్త మెట్టెక్కాలా, ఒకటేసారి ఆకాశాన్ని చూస్తే కళ్ళు బలిగిపోతాయి. దట్ ఈస్ ద మై కెపాసిటీ. నాకు డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మనుషులను ఇచ్చే వాళ్ళు ఉన్నారు. జగన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. వచ్చి పెట్టంగానే పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు కార్పొరేటర్ కన్నా ఎక్కువ, ఎమ్మెల్యే కన్నా తక్కువ అని కించపరిచే విధంగా మాట్లాడేది కరెక్టే అంటావా? కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆయన మీద జనాలు నమ్మకంతో, అభిమానంతో ఏదైనా కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారనే నమ్మకంతో, వ్యక్తిత్వంతో ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఏంటంటే అలాంటి మనిషిని పట్టుకుని అలా మాట్లాడ కరెక్ట్ కాదు ఇది. ఒకవేళ ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా జనాల నుంచి రావాలి. ఏదైనా కూడా ఏంది నీ నమ్మకం అయినా ఓటైనా, ఓటు అంటే ఏంది నమ్మకం. నీకు జనాలు ఓటు వేయలేదంటే కారణాలు ఒకటే, దేనికి లేదు నీ వల్ల కాదని, నువ్వు దోచుకుంటావని. పక్క మనిషిని ఓటేసి గెలిపించారంటే కారణం ఏంది? ఒకటే, ఏంది నమ్మకం. అతను మనం చేస్తాడు, అతను గెలిపిస్తే మనం అందరం బాగుపడతాం, మన బతుకులు మారతాయని ఛాన్స్ ఇస్తారన్నమాట. కాబట్టి చూద్దాం, ఈ 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం. చూద్దాం, ఒకవేళ ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ ఎలా ఉంటాయి? ఆయన చేసే మంచి పనులు బట్టి, అతని యొక్క ఉండే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఊరికే ఎవరు ఓటీరు గెలిపించరు. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇచ్చినప్పుడు మంచి చేయాలి. కష్టపడి పని చేస్తేనే మళ్ళీ జనాలు ఈ రోజు జగన్ గారు పార్టీ అధినేత అయినప్పటికీ ఒక ఎమ్మెల్యే. అవును. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం. అవును. మరి అసలు ఆయన నా మాట ఎట్టగలుగుతాడు? ఎమ్మెల్యేకి తక్కువ, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యావు అని చెప్పి. కానీ అదే అసలు ఏ విధంగా క్యాలిక్యులేషన్ మాట్లాడారు? ఇది వరకు అంతా వేరు. ఇప్పుడు టెక్నాలజీ మారింది. లోకంలో విజ్ఞానం మారిపోయినాయి. జనాలకు అర్థమైపోతుందంట. సోషల్ మీడియా ద్వారా నిజం ఏది, అబద్ధం ఏది అర్థమవుతుంది క్లారిటీగా. కాబట్టి మేము 10 సార్లు ఎమ్మెల్యేలు, మా ఫ్యామిలీలు, మా చరిత్ర మొత్తం ఎమ్మెల్యేలే. ఈ భూమి మాకే సొంతం, మాకు ఇంత డబ్బు ఉంది అనుకోవడం మూర్ఖత్వం. అది తప్పే కాదు. నువ్వు ఎన్ని రోజులు నువ్వు నెగ్గ అవుతావు, నువ్వు ఎన్ని రోజులు నువ్వు పెట్టుకుంటావు. అంటే జగన్ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ప్రెస్ మీట్ పెట్టి అవును తను ఇంకా సీఎం అనే భావనలో ఉండి మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నాడు. అది కరెక్ట్. అదే ఆయనే సీఎం అనుకుంటారట. కానీ ఏంటంటే జగన్ గారు కూడా ఒక ఎమ్మెల్యేనే, ఆయన కూడా నమ్మకంతో ఓటేశారు, వాళ్ళ కాసలు. కాబట్టి ఉన్న అవకాశాన్ని ఆయన పోగొట్టుకోకుండా మంచి చేసి, ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆయన కూడా మళ్ళీ తిరిగి మంచి చేస్తే జనాల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు చూసి తెలుసుకొని వాటిని కానీ తీరిస్తే నీకు మళ్ళీ ముఖ్యమంత్రి ఛాన్స్ ఉన్నాయి. అంతేగాని ఆయన మాట్లాడిన మాటలకి సోషల్ మీడియా అంతా కూడా మరి నువ్వు కోడికత్తికి ఎక్కువ, పార్టీ అధినేత తక్కువ అని మాట్లాడుతున్నారు. మరి దానికి ఒప్పుకుంటావా? మరి ఇంకా అంతే కదా. గొడ్డల పోటీకి తక్కువ, బాబాయ్ గొడ్డల. మనకు నోరు ఉంది కదా, మనకి తిరుగు ఉంది అనుకుంటే ఎదుటోళ్ళు ఎలా గమ్ముంటారు చెప్పు? అందరికీ అర్థమవుతుంది కదా నిజమేది, అబద్ధం ఏది. అందుకని ఏంటంటే అబద్ధాలు చెప్పి మనకే తెలిసిలే అంత అనుకుని మనం ఏం మాట్లాడినా ఓకే అవుతుందంటే జరగదు. కేవలం జనాలు ఓటేసి గెలిపించారంటే కారణం ఒకటే ఏంది నమ్మకం. అది వీళ్ళు మంచి చేస్తారు, అది చేయాలి. కానీ వదిలేసి దాన్ని 11 పడిపోయినా సిగ్గు లేదు. ఏం చేయాలి, అతన్ని ఎలా మాట్లాడాలి ఆయన గురించి? ఒక ఉప ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులలో ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయ నాయకులు అగ్రగణ్యుడు ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. గుండెల మీద చేయి చెప్పుకుంటే ఎవడైనా కానీ పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? సొంత డబ్బుతో రాజకీయం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సొంత డబ్బును ఖర్చు పెట్టుకుంటూ తిరిగే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడా? ఇలాంటి బాగ్దాద్ గజ దొంగ జగన్మోహన్ రెడ్డి. బాగ్దాద్ గజ దొంగని ఎందుకంటున్నానంటే చరిత్ర మర్చిపోయాం.
గజ దొంగల గురించి తెలుసుకున్నాను. మీకు ఎవరికైనా తెలిసే బాగ్దాద్ గజ దొంగ చాలా దోపిడీలు దొంగతనాలు చేశాడు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి ఇంకా సంస్కారం రాలేదంటే, ఇంత నీచానికి దిగిపోయిన తర్వాత కూడా ఇంకా సంస్కారం రాలేదంటే ఎవడు మార్చాలి అతన్ని? అంటే ఇప్పుడు సార్ వాళ్ళ పార్టీ వాళ్ళని ఇట్లా ఎవరైతే మాట్లాడుతున్నారో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, ఇన్ని పరిణామాలు అయినప్పటికీ కూడా ఆయన ఇంకా కూడా ఎందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. సిగ్గు ఉండాలి కదా. పుట్టుక అలాంటిది మహానుభావుడు, సిగ్గుతో మాట్లాడాలి ఎవరైనా కానీ. ఎందుకు చెప్పనా, ఇప్పుడు అరెస్ట్ చేసింది ఎవరిని? టెన్నులు పెట్టి సెటిల్మెంట్లు చేసి దౌర్జన్యాలు చేసి దోపిడీ చేసి కబ్జాలు చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు కొంతమందిని. అది తప్పు కాదే. ఉచ్చనీచాలు లేకుండా రాజకీయాలలో బూతులు నీచాతి నీచంగా చిన్నపిల్లల్ని తిట్టి కుటుంబాలను రోడ్డు మీదకి లాక్కొచ్చి అన్యాయంగా మాట్లాడి రాజకీయాన్ని కలుషితం చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు కాదా? వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే మీ ఏం గుణం మీది నాకు అర్థం కాదు. ప్రజలకు ఏమి సమాచారం ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు కాదా? ఎవడైనా అన్యాయంగా అరెస్ట్ చేసిన కొన్ని చెప్పండి సామాన్య ప్రజలు ఎవరన్నా. వాళ్ళు చేసిన తప్పులకి ఈవేళ అరెస్టులు అవుతున్నారు. అది రాజ్యాంగం ఎర్రడ్డి బుక్కు అని ఏడిపెందుకు? మీరు ఏడ్చేటప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అనే ఒకడు ఫస్ట్ స్టార్ట్ చేసింది చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే. అతను ఏమన్నాడు? రే లంచ్ కొడుక నా కాకినాడకి రాని దమ్ముంటే అన్నాడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఆ వెధవుని ఆఫీస్కి పిలిపించి చెప్పు తగినదాకా కొట్టి ఇది సభ్యత కాదు రాజకీయాల్లోనే నువ్వు అని ఉంటే ఈవేళ నువ్వు ఏడ్చే ఏడుపుకి అర్థం ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని వదిలేసావు. ఆడెవడు వెధవ ఒకడు అనిల్ బోరగడ్డ అనిల్ గారు, ఆయన నీచాతి నీచంగా అందరి మీద పడి ఎమ్మెల్యేలను బెదిరిస్తూ, ఆయన పార్టీ కాదు కదా, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కదా, పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ బంధువు, జగన్ బంధువు. పార్టీని ఎవడన్నాడు ఇప్పుడు? జగన్ బంధువు రోడ్డు మీద పడి అందరినీ చంపుతా కొడతా చిన్నపిల్లలను కూడా మానభంగం చేసేస్తా అన్నప్పుడు వాడిని పీకమే కాలేజ్ తొక్కి ఎందుకు వేయలేదు? జైలు వేయాలి కదా. అలాంటి వెధవలను కూడా రోడ్డు మీద వదిలేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. వేళ వచ్చి బోర్ని ఏడుస్తున్నావు. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు నిజంగా నిజాయితీగా నువ్వు పరిపాలన చేసి నిన్ను పరిపాలన విధానంలో ఎవడు తప్పుపడ్డాడు? కారణం ఏంటి? నువ్వు పక్షాన్ని వెళ్ళిపోయావు, సంక్షేమాన్ని నమ్ముకో అభివృద్ధిని వదిలేసావు, వెళ్ళిపోయావు. ఎలాంటి మచ్చ లేనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఎలాంటి తన సొంత డబ్బులతో రాజకీయం చేసుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా తిట్టించావు. అందుకే నీ పత్రం అంత భయంకరంగా ఉంది. ఈవేళ ఇంకా మారకుండా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. సిగ్గుందా నీకు? ఆయనలాంటి రాజకీయ నాయకుడు అసలు ఇండియాలోనే లేడని దేశం మొత్తం చాటి చెప్పుకుంటుంటే నువ్వు వచ్చి ఆంధ్రాలో అతన్ని నువ్వు ఒక్కడే అంటున్నావు, ఇంకెవరు అల్లా? అంటే చంద్రబాబు గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చాను నేను ఒకప్పుడు, 10 ఎమ్మెల్యేలు వస్తా లాగేద్దాం అనుకున్నాను, లాగేయలేదు, నేనే ఇచ్చా ప్రతిపక్ష హోదా, అప్పుడు నాకు ఇవ్వచ్చు కదా అంటున్నారు. నువ్వు లాగేసి ఉంటే పోను కదా అతను. నువ్వు లాగితే అప్పుడు నువ్వే పోయేవాడు. అయ్యే పని కాదు. ఎందుకంటే అతను నోటి వెంట చంద్రబాబు నాయుడు నీకు 23 సీట్లు ఉన్నాయి, నేను 4-5 తీసిస్తే నువ్వు 17కో 18కో పడిపోతావు, నీకు అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఎక్కువ మాట్లాడేవంటే నీకు తోలు తీస్తానన్న రోజు మర్చిపోయావా? మరి మర్చిపోయి వేళ మతిమరిపోను ఉన్నాడా? లేకపోతే నీకు షిప్ ఏదో దుబ్బిందా కొంపతీసి? షిప్ దుబ్బినోడు మాట్లాడినట్టు మాట్లాడుతావు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే రాజకీయంగా మాట్లాడు. నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఏమేమి వీళ్ళు పథకాలు ఇవ్వట్లేదు, వీళ్ళు ప్రకటించిన పథకాలు ఇంకా అమల్లో లేవు కదా, మరి దాని మీద ప్రశ్నించబా? అంటే అసెంబ్లీలో మాకు 5 minutes మైక్ ఇస్తున్నారు, ప్రతిపక్ష హోదా వస్తే ఎక్కువసేపు ఇస్తాం మైక్ కనీసం అన్నారు. ఎవడో అన్నాడంట. ఇప్పుడు శోభనం చేసుకునే పెళ్లి కొడుకు నాకు తలపాకు కట్టండి, నేను నా సంగతే తేలుతానంట. అలా ఉంది ఇతని వ్యవహారం. ఏమయ్యా ప్రతిపక్ష హోదా ఉంటే కానీ మైక్ ఇవ్వరా? ప్రజలు చూస్తున్నారు, కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. చూస్తారా చూడరా? పవన్ కళ్యాణ్కి మన జగన్మోహన్ రెడ్డి మైక్ ఇవ్వకపోతే ఊరుకుంటారా? అరే ఇంత నీచంగా ఉన్నారంటే అప్పుడు వాళ్ళని కూడా కాలర్ పట్టుకుని కింద దించేస్తారు. నెక్స్ట్ వచ్చేదారు. నువ్వు పోరాటం అయితే మొదలుపెట్టు. నీకు 1 minute ఇచ్చారా, 5 నిమిషాలు ఇచ్చారా, 10 నిమిషాలు ఇచ్చారా, 2 గంటలు ఇచ్చారా, తర్వాత మాట్లాడుకుందాం. 10కి ఎక్కువ 12కి తక్కువ అంటే ఏంటంటే ఒకళ్ళొకళ్ళు మాటలు యుద్ధం తప్పించి ప్రజలకి ఏం న్యాయం చేస్తున్నారనేది లేదు. ఈ అక్రమ అరెస్టులు అంటున్నారు. అక్రమ అరెస్టులు అంటే ఊరికి అరెస్ట్ చేస్తే ఒప్పుకుంటారా? కోర్టులు అన్న వీళ్ళకి ఏమైనా బెనామీలా?
ఇక్కడ దేనికి రూల్ అని రూల్ అండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఓకే, రాజకీయంగా తిట్టాడు, ఫ్యామిలీని తిట్టారు, పిల్లల్ని తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్యని తిట్టినప్పుడు నిజంగా వాళ్ళ కేసు పెడితే ఆడవాళ్ళు ఇక్కడ బయటకు వస్తారా? మాటలకి ఎలా వాగాడు, పిచ్చి కుక్కలా వాగాడు. ఆ వాగుడు చూసి రేపొద్దున ఎవడైనా సరే మాట్లాడాలంటే భయం పుట్టాలి. సీతయ్య సినిమా చూసారు ఎవరైనా? అందరూ స్టేషన్ తిప్పుతూ ఉంటారు కదా, అలా తిప్పుతుంటే దడ వస్తుంది ఒక్కొక్కటి. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ ఫ్యామిలీని తిట్టలేదు కదా. అసెంబ్లీలో కూడా ఎప్పుడూ కూడా అపోజిషన్ అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఏదైనా అన్యాయం జరిగితే మేము సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళంతా మాట్లాడుతున్నారు. సో అది దృష్టిలో పెట్టుకుని రేపు ఉంటుంది అది. అన్న ఇప్పుడు అంతా నోటీస్తో మాట్లాడినప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ఏమంటే 11 గంటలకు అరెస్ట్, 11 మంది అరెస్ట్. ఓకే, కుదిరితే 11 సంవత్సరాలు అరెస్ట్ ఉంటాయి, 11 జైలు శిక్ష ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ వాళ్ళకి రివెంజ్ స్టార్ట్ చేస్తారు కదా. రివెంజ్ కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు 5 అరెస్టులు జరుగుతున్నాయి. ఒకవేళ కూటమి ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత ఓడిపోతే కనుక మనుషులు లేపేస్తారు. ఇంకా ఎవడు బతకడం, ఇంకా ప్రజలు బతకడానికి కూడా కష్టం. ఏదైనా మాట్లాడాలన్నా కూడా భయం అన్నమాట. ఎందుకంటే ఓట్లు వేసేటప్పుడు మాత్రం బాగా దగ్గర నుంచి అమ్మ బొమ్మ అని చెప్పి తల మీద చేతులు వేసి ఓట్లు వేసుకుంటారు. కట్ చేస్తారు. అంటే ఇప్పుడు కక్ష రాజకీయాలు నడుస్తున్నాయి అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో. అంటే కక్ష పూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కొంచెం ఇక నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే కక్ష పూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి అనుకోవచ్చు. కక్షపూరిత రాజకీయాలు అయితే చేయట్లేదని చెప్పారు అందరూ కూడా. సో ఇక తీసుకునే పద్ధతి వేరు. రూల్గా మాట్లాడాలంటే అక్కడ ఫ్యామిలీ తిట్టారు, వాళ్ళు వేరే వేరే కేసులు పెట్టారు. సో ప్రభుత్వం ఉంది కాబట్టి, వాళ్ళ తరఫున ఉంది కాబట్టి న్యాయం. అలా అని వీళ్ళు బి తిట్టారు కదా, అంటే జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు తిట్టారు కదా వైసీపీ వాళ్ళని. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎందుకు పెట్టట్లేరు కేసులు? తిట్టారు కానీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టలేరు, పిల్లల్ని తిట్టలేదు కదా, అసభ్యకరంగా మాట్లాడలేదు కదా, ఒక సినిమాని స్క్రిప్ట్ గా రాసుకుని ఏం తిట్టలేదు కదా. సో అది పర్సనల్ గా వెళ్ళింది కాబట్టి ట్రీట్మెంట్ ఇలా ఉంది. దడ పుట్టిస్తున్నారు అనమాట. దడ పుట్టేస్తుంది రేపు పొద్దున ఒక్కొక్కరికి. రేపు 14వ తారీఖు జనసేన ఆవిర్భావ దినోత్సవం, మరి ఎలా ఉండబోతుంది సభ? ఎలాంటి వాళ్ళందరూ పిఠాపురంలో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నమ్మి కూటమిని కానీ జనసేన కానీ గెలిపించారు కాబట్టి సో ఆ సభ అనేది కొంచెం పీల్చుకుంటుంది. ఓకే, ముందరగా అయిపోతుంది. సో ఓవరాల్ ఒక మాటలో జనసేన గురించి, పవన్ అన్న గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు 4 సంవత్సరాలు ఇంకా పదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ 4 సంవత్సరాలు ఏదైతే అమలు చేశారో అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రజల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉంటే కనుక మళ్ళీ వీళ్ళే కూటమి ప్రభుత్వం వస్తుంది. లేదు ఏదైనా ప్రజలను డిస్టర్బ్ చేస్తే కనుక వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు ప్రజలు. ఒక్కసారి ప్లేట్ మార్చారంటే మళ్ళీ ఆ కూటమి ప్రభుత్వం కూడా ఉండదు.